తెలిసినంత వరకు ట్యూషన్కి వెళ్ళని వాళ్ళు అంటూ ఉండరేమో. స్కూల్ నుంచి వచ్చి వెంటనే రెడీ అయిపోయి ట్యూషన్కి పరిగెట్టేవాళ్ళు. ఈ ట్యూషన్ మళ్ళీ ఎక్కడో కాదు, ఇంటి పక్కన వీధి చివర ఉండేది. ఆ వీధి పిల్ల బ్యాచ్ అంతా అక్కడికే వచ్చేవారు. వెళ్ళగానే సైడ్ గోడకి పెట్టున్న చేపలు తీసుకుని మంచిగా పరుచుకుని కూర్చునేవాళ్ళు. అందరూ కింద కూర్చోవడం. టీచర్ వచ్చి స్కూల్ డైరీ తీసి చూపించు, ఇవాళ ఏం హోంవర్క్ ఇచ్చారని ఒక్కొక్కరిని పిలిచి అడగడం. డైరీ మర్చిపోతే ఇంటికి పరిగెట్టు. ఇంకా టీచర్ ఇల్లేమో చాలా చిన్నగా ఉండేదేమో. ఆ చిన్న హాల్లోనే 25-30 మంది ఉండేవాళ్ళం. సరిగా కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఒకటి మోకాలు ఒకరు తగులుకుంటూ కూర్చోవడమే. అందరూ ఒకేసారి బయటికి గట్టిగా చదువుతుంటే ఆ గోల భరించలేక టీచర్ లోపల చదువుకోండి బయటికి కాదురా బాబు అని అరవడం. ఎవడి గోల ఆడదన్నట్టు ఉండేది. ఆ స్కూల్ హోంవర్క్తో పాటు మనకి ముందు రోజు ట్యూషన్లో ఇచ్చిన హోంవర్క్ ఏంటో అడగడం. చెయ్యకపోతే డిక్టేషన్ రాయనడం. ఈ డిక్టేషన్ తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందండి. ఇంక టీచర్ వాటర్ అంటే నీ బాటిల్ తెచ్చుకోలేదా, ఎన్నిసార్లు చెప్పాలి అని తిట్లు. ఇంకో పక్క మనకు చెప్తూనే టీచర్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉండేవారు. వంట, కూరగాయలు కట్టింగ్ అన్నీ. ఈలోపు కరెంటు పోతే అందరం గట్టిగా అరవడం, క్యాండిల్ పెట్టి మరీ చదవడం. ఇంకెంతకీ కరెంట్ రాకపోతే సరే ఇంక వెళ్ళిపోండి అనడం. అందరూ ఒకేసారి ఎగురుకుంటూ పరిగెట్టేవాళ్ళు. ట్యూషన్ అయిపోయి బయటికి వచ్చాక కూడా బ్యాచ్ అంతా ఇంటికి వెళ్లకుండా గ్యాంగ్ మీటింగ్స్. స్కూల్ కన్నా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి ఈ ట్యూషన్తో అండ్ ఆ ట్యూషన్ టీచర్తో. మనకి అస్సలు మర్చిపోలేము కదా. ఉంటా అండి. ఇట్లు మీరు అలంగి మోయ్.